మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు చాలా సంతోషంగా సుఖంగా బతుకుతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి భూదంద, అనేక కార్యక్రమాలు చూస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీని చీగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఎంచుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల అనేక పథకాలు ముందు తీసుకెళ్తా పోతా ఉంది. అదేవిధంగా ఈరోజు నారాయణఖేడ్ పరిశీలిస్తూ ఉంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గౌరవ సంజీవ్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ సూర్యశెట్కర్ గారు ప్రజలు ఏ విధంగా వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో, ప్రజలు ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు అనే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు చాలా క్షుణ్ణంగా ప్రజల లోపల వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రజల లోపల వెళ్ళి వాళ్ళ సమస్య ఎట్లా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు పొద్దున సాయంత్రంగా ప్రజల్లో మధ్యలో ఉండి వాళ్ళు కష్టపడుతున్న పరిస్థితి వాళ్ళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భూపాలరెడ్డి మాటలు చూస్తే ఇవాళ నారాయణ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు కాదు, అది ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం ఇచ్చిన ప్రజలు చాలా ముందుకు పోయి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు వాళ్ళు అందుకుంటా ఉన్నారు. అట్లాంటి చూడలేక ఒరవలేక భూపాలరెడ్డి గారు ఇవాళ నువ్వు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచెడ్డిది. భూపాలరెడ్డి గారి ఒకటి మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే 2018లో బై ఎలక్షన్లో ఇవాళ నీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏమైపోవు, నువ్వు ఎటుపోదు. అసలు నువ్వు ఎమ్మెల్యే అనే స్థాయి, ఎమ్మెల్యే అనే క్వశ్చన్ మార్క్ ఉంటుందా నీకు? ఇవాళ అడ్డిమారి గుడ్డలో ఎమ్మెల్యే, నువ్వు బంపర్ ఆఫర్లో ఎమ్మెల్యే, నువ్వు వాళ్ళ ఎమ్మెల్యే మా నాయకుల గురించి వాళ్ళ ఈ విధంగా విమర్శిస్తూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ ఊరుకొని కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు గాజులేసుకొని కూర్చోడానికి సిద్ధంగా లేరు. భూపాలరెడ్డి గారు నువ్వు క్వశ్చన్ అయ్యి మా ప్రభుత్వం మాది, రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు ఇవాళ ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాన్ని వదిలించుకొని ఇవాళ నువ్వు నారాయణఖేడ్కి వచ్చి మా నాయకుల మీద ఇష్టం వచ్చిన మాట్లాడితే నాలుగా చీరేస్తే భూపాలరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మీ పాలనలో అడ్డగోలగా రెవెన్యూ విషయంలో మీరు చూస్తూ ఉంటే అడ్డగోలగా ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ రకరకాల అందరికీ మీరు భయభ్రాంతులు గురిపెట్టి ఇవాళ భూములంతా కొలగొట్టింది. అందుకని ఇవాళ ప్రజలు చీ కొట్టేసి మీకు మూల కూర్చుని పెడితే ఇవాళ మా నాయకులను ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. మా నాయకులు చేసినటువంటి పథకాలు మీరు చూస్తూ ఉంటే ఇవాళ నారాయణఖేడ్లో డబుల్ బెడ్రూమ్ కానీ అనేక పథకాలలో ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు. కానీ భూపాలరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ మీరు ఏదో బెదిరించడానికి ఎవరు ఖాళీగా లేరు, ఎవరు గాజులు వేసుకోలేరు. భవిష్యత్ తరాలకు ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజాపాలన ఉంటుంది. పార్టీ ఖచ్చితంగా మేము ప్రజా నాయకులు కూడా ఇవాళ కార్యకర్తలు కూడా అనేక కార్యక్రమాల్లో ముందుకుండి మేము ముందుకు తీసుకుపోతాం ప్రజాపాలనని. కానీ మీరు మీ మీ పరిస్థితి ఏంది, మీ బతికేంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏం చేసిర్రు 10 సంవత్సరాల పాలన మీరేం చేసిరండి? మీరు కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఊరల్లా చుట్టూ తిరుగుకుంటా ఒక కార్యకర్త లేడు మీ ఏంబడి వాళ్ళ వీళ్ళని బతకాడకు పిలుచుకొని మీరు ప్రెస్ పెట్టుకున్న పరిస్థితి వాళ్ళ మీది. కానీ వాళ్ళు మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నారాయణఖేడ్ ప్రజలు నమ్మాలనా ఏడవాలనా, ఈయన అసలు నాయకుడైనా కాదని ఇది అనే ఆలోచన ముందుకు వస్తుంది జనాలు. ఎందుకంటే మీరు చేసినటువంటి మాటలు ఇవాళ అసలు రాజకీయ నాయకుడైనా ఈ నారాయణఖేడ్లో ఇలాంటి గుండాగిరి ఇలాంటి రౌడీజం ప్రేరేపిస్తుందా భూపాలరెడ్డి అనే ప్రజలు ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఖబర్దాన్ భూపాలరెడ్డి గుర్తుపెట్టుకోండి, మీరు రాబోయే రోజుల్లో మీ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాలేదు. ఈ విధంగా మీరు బిహేవ్ చేస్తే మీరు ప్రతిపక్షాలు ఉన్నారు, మీరు మాట్లాడండి. ఇవి కాదు ఇది ప్రజలకి ఇది కావాలి, ప్రజల సమస్య ఇది పరిష్కరించాలని చెప్పాలి. కానీ మేము ఈ విధంగా గుద్దవాళ్ళ కొడతాం ఏం పడింది మాట్లాడే నువ్వు అసలు నువ్వు ఎమ్మెల్యేవా, రౌడీ వాళ్ళే కొట్టే వీధి గుండవా నువ్వు? ఈ విధంగా మాట్లాడడం వల్ల నీ స్థాయి ఎంత పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇదే నేను నేర్పించింది, నీ పార్టీలో చేసిన ఇదే నువ్వు 10 సంవత్సరాలు నేర్చుకునే పాఠాలు. ప్రజల లోపల ప్రజలకు ఏ విధంగా పథకాలు అందుతున్నాయి, ప్రజల పరిస్థితులు ఏంది అని ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రశ్నించుగానే ఇవాళ ఈ విధంగా నువ్వు మాట్లాడడం వల్ల నీ స్థాయి ఏందో, నువ్వేందో, నీ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకో భూపాలరెడ్డి గారు. దయచేసి ఇప్పటికే చెప్తున్నాం, నీకు అభివృద్ధి కావాలి, ప్రజల లోపల అభివృద్ధి కావాలంటే వెయిట్ చేయి, సమయం మాకు. మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వచ్చినాం. మీ 10 సంవత్సరాలు ఏ విధంగా మీరు ప్రజలు మభ్యపెట్టి ఇవాళ కాలాపన చేసి మీ ముఖ్యమంత్రి ఏ విధంగా చేసింది అనేది ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఇప్పుడే మా ప్రజల లోపల వెళ్ళి మా సమస్య పరిష్కరిస్తూ ఉంటే ప్రజల లోపల వెళ్ళి వాళ్ళ పథకాలను అందుతూ ఉంటే నీకు ఓర్వలేక, నీ మైండ్ సెట్ సరిగ్గా పనిచేయలేక, నీ అధికారం నీకు పోయి నీ మైండ్ పనిచేయట్లేదు. నీ మైండ్ పనిచేయకపోవడం వల్లనే నువ్వు వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా కనీసం లేబర్ అడ్డ మీద ఉన్న లేబర్ కూడా ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తాడు. కానీ నువ్వు డైరెక్ట్ ప్రజాప్రతిగా ఉండి నువ్వు డైరెక్ట్గా గుద్దవాళ్ళ కొడతా ఏందా మాటలు మాదివే మాట్లాడుకోవాలంటే చిక్కనిపిస్తుంది నాకు. కాబట్టి గుర్తుపెట్టుకుని భూపాలరెడ్డి గారు, మీకంత సోయి ఉంటే, మీకంత ఇద్ది జ్ఞానం ఉంటే, మీకు ప్రజల మీద అంత నమ్మకం ఉంటే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రజల లోపల వెళ్ళు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏ విధంగా అందుతున్నాయో దాన్ని క్వశ్చన్ అయ్యి
అంతేగాని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడడానికి మీరేదో మీ నాయకుడు కేటీఆర్ ఉన్నటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ ప్రేరేపితంగా చేసి వాళ్ళ నారాయణ ఏదో గొల్లగొట్ట నారాయణ ఏదో గొడవలు పెట్టించి ఏదో ప్రేరేపిస్తామంటే ఎవడు ఇక్కడ ఖాళీగా లేరు. నీ మాటలకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మాటలు మానుకో. అవసరం అనుకుంటే నీకు ఏమైనా క్వశ్చన్ వేసేయాలనుకుంటే నువ్వు ప్రజల లోపల నిలబడాలని అలా ఎట్లాంటి ఆలోచన ఉంటే నిలబడి క్వశ్చన్ వేసి మాకు చెప్పు. మాకు ఏదైనా ఉంటే నేర్చుకుంటాం. కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి చిల్లర దందాలు చేస్తే భూపాలని ఖబర్దాన్ని గుర్తుపెట్టుకో. నీకు రాబోయే రోజుల్లో కూడా నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ఇంకోటి ఏంటంటే మా నాయకులు ఈ రోజు ఒక్క మాట అది ఇట్లా జరుగుతుంది చెప్పి కరుసైగ చేసినా కూడా నారాయణఖేడ్ కాదు, నువ్వు నారాయణఖేడ్ రావడానికి కూడా బంద్ చేస్తావు. ఎక్కడ అటాక్ చేస్తాం. ఆ శక్తి మాకు అక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉంది. కానీ మేము అట్లాంటి చిల్లదంతా చేయడానికి మేము సిద్ధంగా లేము. మేము ప్రజల లోపల వెళ్తున్నాం. ప్రజలకు అన్ని పథకాలు ఏవి అందుతున్నాయి. మేము అన్ని విధాలుగా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ ప్రజల లోపల వెళ్ళి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది అంత ఎంక్వైరీ చేసి వాళ్ళు అన్ని పథకాలు ఇస్తారు. సిగ్గు శగరం లేనోడు అయితే ఊరు పోయి తండ పోయి తిరిగి చూడు ఏ విధంగా మేము పథకాలు ఇస్తున్నాము, మా పథకాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనేది చూసిన తర్వాత మాట్లాడు. కానీ ఇట్లాంటి అవాకు చెవాకులు తెలిసి ఇష్టానుసారంగా కార్యకర్త రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే నాశనం అయ్యేది భూపాలరెడ్డి నువ్వే. కాబట్టి మానుకో. నేను ఒకటే విద్యార్థి చెప్తా ఉన్నా. ఈ రోజు మొన్న వచ్చినట్టు హుషన్ నాయక్ గారు ఇవాళ తండాల లోపల జరుగుతున్నటువంటి ఆ రోడ్ల విషయాలు చూస్తే అన్ని గమనించి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద మీ బతుకు 10 సంవత్సరాల లోపల మీరు ఏం చేసిర్రు అనే దాని గురించి క్వశ్చన్ వేస్తా ఉంటే అదే ఏం మాట్లాడిండో మా సంజీవ్ రెడ్డి గారి మీద మా శెట్కర్ గారి మీద మీకు తిట్టిండని చెప్పేసి నువ్వు ప్రజల లోపల వెళ్ళి ఈ రకరకాలుగా ఇవన్నటువంటి న్యూసెన్స్ డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి ఇవాళ భూపాలరెడ్డి గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. భవిష్యత్ తరాలకు నారాయణఖేడ్ రాజకీయాల లోపల కనుమరుగైపోతావు. ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా.